నమస్కారం అండి. మహాభారతంలో నేడు 9వ అధ్యాయము, అంశము పాండురాజు మరణం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక రోజున పాండురాజు వేటకు వెళ్ళాడు. ఒక ఋషి అతడి భార్య ఆ అడవిలో మృగవేషంలో ఆడుకుంటున్నారు. మృగవేషంలో ఉండటం చేత వారు మనుషులని తెలియక పాండురాజు వేట తమకంతో మగలేడిని బాణంతో కొట్టాడు. ఆ ఋషి చనిపోతూ పాండురాజును, "ఒరి పాపి, పడకగది సౌఖ్యం నీకు ఎప్పుడు సంభవిస్తుందో అప్పుడే నీవు మరణిస్తావని శపించాడు. శాపంతో పాండురాజు హృదయం ముక్కలైంది. రాజ్యాన్ని భీష్ముడు విదురుడికి అప్పగించి భార్యలతో అడవులకు వెళ్ళి బ్రహ్మచర్యం ఆచరిస్తూ తపస్సు చేస్తున్నాడు. ఋషి శాపం వల్ల తనకు ఇక సంతానం కలిగే అవకాశం లేదని పాండురాజును ఆందోళన వెంటాడుతోంది. పాండురాజు ఆందోళనను గమనించిన కుంతి తాను దుర్వాస మహాముని వద్ద పొందిన కుమారదాయకమైన మంత్రం గురించి వివరించింది. పాండురాజు తన భార్యలైన కుంతి, మాద్రిని ఆ మంత్రశక్తితో సంతానం పొందాలని కోరాడు. ఈ ప్రకారంగా ఆ ఇద్దరు భార్యలకు పంచ పాండవులు జన్మించారు. వారు అడవుల్లో మనుషుల మధ్యే పెద్దవారయ్యారు. పాండురాజు తన భార్యలతో పిల్లలతో చాలా కాలం అడవుల్లోనే ఉన్నాడు. అది వసంతకాలం. ఒకనాడు పాండురాజు, మాద్రి వసంతకాల సృష్టి విచిత్రాలను తిలకిస్తూ పక్షులు, పూలు, లతలు మొదలైన వాటిని చూసి ఆనందిస్తున్నారు. ఆ సమయంలో పాండురాజు హృదయోద్వేగం చెందాడు. ఇంతలో మాద్రి వద్దు వద్దు అంటున్న పాండురాజు లక్ష్య పెట్టలేదు. ఆ వసంతకాల సమయాన ఇంద్రియోద్వేగాన్ని అణుచుకోలేకపోయాడు. ఆయనలో బ్రహ్మచర్య వ్రత దీక్ష సడలింది. ఋషి శాపానుసారం తక్షణమే పాండురాజు మరణించాడు. మాద్రి తన విచారాన్ని దిగమింగలేకపోయింది. పాండురాజు మరణానికి తానే కారణమని తలచి కుంతిని బతిమాలి తండ్రి, తల్లి లేని తన కుమారులను కాపాడమని అప్పగించి ఆమె అగ్నిలో దూకి మరణించింది. ఆ అడవుల్లోని మునులు కష్టంలో ఉన్న కుంతిని, ఆమె పుత్రులను హస్తినాపురం తోడుకొని వెళ్ళి భీష్ముడికి అప్పగించారు. అప్పటికి పాండవుల్లోని యుధిష్ఠిరుడికి 14 ఏళ్ల వయస్సు. మునీశ్వరులు హస్తినాపురం వచ్చి అడవిలో పాండురాజు మృతి విషయం తెలపడంతో రాజ్యమంతా విచారసాగరంలో మునిగిపోయింది. విదురుడు, భీష్ముడు, వ్యాసుడు, ధృతరాష్ట్రుడు, కొంతమంది బంధువులు పాండురాజుకు అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్య ప్రజలంతా పాండురాజు వియోగాన్ని తమకు కలిగిన గొప్ప నష్టంగా పరిగణించారు. వృద్ధురాలైన సత్యవతితో వ్యాసుడు ఇలా అన్నాడు: గతించిన కాలం బాగానే గడిచింది. రాబోయే కాలం బహు కష్టంతో నిండి ఉంటుంది. ప్రపంచపు యౌవనావస్థ కలమదిగా కరిగిపోయింది. ప్రపంచమిక మోహంతో నిండిపోయి పాపకార్యాలు, విచారాలు రెండో వ్యవస్థపై పడబోతున్నాయి. కాలం అనివార్యమైనది, దానికి అడ్డు లేదు. ఈ రాబోయే విషాద అంశాలను, నీ సంతతికి కలగబోయే ఆపదలను నీవు చూడటానికి ఇక్కడ నీవు ఉండనవసరం లేదు. ఈ పట్టణాన్ని వదిలి కనిపించిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ కుటీరంలో నివసిస్తూ దైవ చింతనతో శేష జీవితం గడపడం మంచిది. సత్యవతి వ్యాసుని హితోపదేశంతో అంబిక, అంబాలికతో కూడా అడవులకు వెళ్ళింది. ఈ ముగ్గురు రాణులు తపోధనులై స్వర్గస్థులయ్యారు. కానీ వారి సంతానం పడిన కష్టం చూడనవకాశం కలగజేసుకోలేదు.